సంక్రాంతి పండుగ వేళ హనుమకొండలోని మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాల్లోని పలు అంశాలను జోడిస్తూ 25 ఏళ్లుగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో వేములవాడ, సమ్మక్క సారలమ్మ జాతర, తిరుమల తిరుపతి దేవస్థానాలను బొమ్మల కొలువులో రూపొందించారు. ఈ ఏడాది భాగవతంలోని పలు ఘట్టాలను బొమ్మల కొలువులో ఏర్పాటు చేశారు. బొమ్మల కొలువులో భాగంగా కృష్ణ తత్వాన్ని తెలిపే ప్రయత్నం చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ బొమ్మల కొలువును ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సందర్శించారు. చాలా ఇష్టమైనటువంటి విషయం స్త్రీలకి. ఏటా ఏదో ఒక కాన్సెప్ట్ తోటి బొమ్మల కొలువు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టమైన విషయం. పండుగ 15 రోజుల ముందు ఉండగానే ఎటువంటి బొమ్మలు పెట్టాలి, ఏం చేయాలి అని ఆలోచించుకొని వాటిని నేను ప్రిపేర్ అవుతాను. ఈ సంవత్సరం భాగవతంలోని దశమస్కంధంలోని కొన్ని భాగాలను పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ సంవత్సరం కృష్ణుడి జననం, ద్వారకాపట్టణం, గజేంద్ర మోక్షం, సత్యభామ కృష్ణుడి కళ్యాణం, కాళీయమర్దన, రుక్మిణీ కళ్యాణం, సముద్ర మదనం, పూరి జగన్నాథ స్వామి, మణిద్వీప వర్ణన, తర్వాత ఉడిపి శ్రీకృష్ణుడి యొక్క మహత్యం, మీనాక్షి సుందరేశ్వర్ల కళ్యాణాన్ని పెట్టాం. అట్లాగే 12 జ్యోతిర్లింగాలను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సంక్షిప్తంగా ఆ కథలను బొమ్మల రూపంలో చూపించి ఈ కథలు పిల్లలకు, పెద్దలకు, సువాసనలకు అందరికీ చెప్పడం వల్ల భావి తరాల వాళ్లకు మన పురాణాలు, ఇతిహాసాలు, మన పౌరుషేయాలు, అపౌరుషేయాలు ఇవన్నీ కూడా కథలు తెలుస్తాయి. సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు పెట్టాము. శ్రీకృష్ణ తత్వంను బోధిస్తూ దాంట్లో ఉండేటువంటి అనేక ఘట్టాలను బొమ్మల రూపంలో పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా ఒక నమూనాలాగా చూపించడం జరిగింది. శ్రీకృష్ణ జననము, అన్ని రకాల యుద్ధాలు అవన్నీ కూడా మేము చూపించడం జరిగింది బొమ్మల రూపంలో. రుక్మిణీ కళ్యాణము, గోవర్ధనగిరి పర్వతము, తర్వాత కాళీయమర్దన, ఇవన్నీ కూడా ఘట్టాలు చూపించాము. పిల్లలందరూ కూడా ఇవన్నీ చూసి ఆకర్షితులవుతున్నారు. కృష్ణుడి యొక్క కథలన్నీ కూడా చూసి వాళ్ళు తెలుసుకుంటున్నారు. మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం చూపించడం జరిగింది, గోదా కళ్యాణం కూడా చూపించడం జరిగింది. తర్వాత మేము అటువైపు కూడా శ్రీకృష్ణ తులాభారము, జగన్నాథ రథ చక్రాలు,